పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఇప్పటి వరకు సైబర్ మోసాలకు బలవుతున్న జనాలపై మరో కొత్త రకం మోసం పడబోతుంది. దీనిపై జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే కేంద్రం సూచనలు జారీ చేసింది. అసలు ఈ కొత్త రకం మోసం ఏంటో చూద్దాం. సైబర్ నేరగాళ్లు టెక్నాలజీ ద్వారా రోజుకో విధంగా ప్రజలను దోచుకునేందుకు ప్లాన్ చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కాల్ మెర్జింగ్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ప్రజల బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేయడమే లక్ష్యంగా చేసుకుని సైబర్ కేటగాళ్లు ఈ స్కామ్ ను అమలు చేశారని వెల్లడించింది. సాధారణంగా మనం ఆన్లైన్ లావాదేవీలను సురక్షితంగా నిర్వహించేందుకు ఓటీపీ కావాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సైబర్ నేరగాళ్లు ఈ కాల్ మెర్జింగ్ స్కామ్ ద్వారా వినియోగదారుల నుంచి ఓటీపీ దొంగిలించి వారి బ్యాంక్ ఖాతాల నుంచి మనీ లాగేస్తున్నారు. ఈ స్కామ్ ఎలా పనిచేస్తుందో మనలో చాలా మందికి తెలియదు. నకిలీ ఉద్యోగ ఆఫర్ లేదా ఇతర అవసరాల పేరుతో స్కామర్ కాల్ చేస్తారు. ఆ క్రమంలో బాధితుడి నెంబర్ను వారి స్నేహితుడి ద్వారా పొందామని చెబుతారు. ఈ మధ్యలోనే బాధితుడికి మరో ఇన్కమింగ్ కాల్ వస్తుందని దాన్ని మెర్జ్ చేయాలని కోరుతారు. నిజానికి ఆ రెండో కాల్ బాధితుడి బ్యాంక్ నుంచి వచ్చే ఓటీపీ ఆటోమేటెడ్ కాల్. ఆ సమయంలో కాల్ ను మెర్జ్ చేయడం ద్వారా స్కామర్ ఓటీపీ వివరాలను స్వీకరిస్తాడు. మొత్తంగా ఓటీపీని ఉపయోగించి బాధితుడి బ్యాంక్ ఖాతా నుంచి డబ్బును లూటీ చేస్తారు. ఓటీపీ లేకుండా లావాదేవీలు సాధ్యపడవు. కానీ ఈ స్కామ్ ద్వారా ఓటీపీని దొంగిలించడం చాలా సులభంగా మారుతోంది. ఈ కాల్ మెర్జింగ్ స్కామ్ల నుంచి తప్పించుకోలేమా అంటే తప్పకుండా తప్పించుకోవచ్చు. అది ఎలానో చూద్దాం. ముఖ్యంగా కాల్ మెర్జింగ్ కు నో చెప్పాలి. ఎవరు అడిగినా తెలియని నెంబర్లతో కాల్ ను మెర్జ్ చేయకూడదు. ఎవరితోనూ ఓటీపీలను పంచుకోవద్దని, బ్యాంకులు అధికారికంగా ఓటీపీని ఫోన్ ద్వారా అడగవని సూచన. కాల్ మెర్జింగ్ కు నో చెప్పాలి. ఎవరు అడిగినా తెలియని నెంబర్లతో కాల్ ను మెర్జ్ చేయొద్దు. స్కామ్ కాల్లను ముందుగానే గుర్తించి అనుమానాస్పద కాల్ కు దూరంగా ఉండాలి. బ్యాంకింగ్ యాప్ ద్వారా మాత్రమే లావాదేవీలు నిర్వహించాలి. ఏదైనా అనుమానం వస్తే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఒకవేళ ఎప్పుడైనా మోసానికి గురైనట్లయితే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930 లేదా www.cybercrime.in government.in ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.